గుడ్ మార్నింగ్. ట్వీటీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ట్వీటీ. గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటి చికెన్ బిర్యానీనా? నీ స్పెషలా? ఏమేం కలిపావు ఇందులో? పెరుగు, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయాలా? ఓకే. మిన్నీ అడిగింది బిర్యానీ కావాలి. మిన్నీ అడిగింది. అవును, ఇందాక అడిగింది కరెక్టే. అవుతుంది. అప్పటి వరకు గ్రేప్స్ తిను. చాలా. ఆరెంజ్ ఆరెంజ్ డాడీ ఫాస్ట్గా వేసేస్తుంది ఇప్పుడు. నీకోసమే స్పెషల్, డాడీ స్పెషల్ చికెన్ బిర్యానీ. ట్వీటీ వస్తుంది డిస్టర్బ్ చేయడానికి. ట్వీటీ, డాడీ బిర్యానీ చేస్తుండ్రు. ట్వీటీ పాపలు, ట్వీటీ. మనకి ఈరోజు రెస్ట్, మమ్మీకి. డాడీ చేస్తుండు బిర్యానీ. అట్లా వెనక నుంచి ఎక్కితే పడవా? లేకపోతే పని చేద్దాం, నువ్వంతా మిక్స్ చేశాక ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసావో చెప్పు. ఓకే. ఓ సూపర్. ఏనా మిన్నీ, కొత్తిమీర తింటావా? వాష్ చేసుకో, మంచిగా వాష్. ఇండియాలో మట్టి ఉంటుందిలే, మట్టిలోంచి అవి మట్టిలోనే పెరుగుతాయి. కాడలా ఉంచు, పచ్చడిలోకి వేసుకుంటే బాగుంటుంది. ఎలా ఉంది? బాగుందా టేస్ట్? మరి మొన్న కొత్తిమీర పచ్చడి చేస్తే తినలే? చెప్పు. ఇంకో పన్ను ఉడుతుందా? రెండు ఉడుతున్నాయా? ఇక్కడికి నానా రమ్మండి. బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలానా? ఓకే. ఇది ఫ్లేవర్ నా ఫేవరెట్ కూడా ఫ్లేవర్. మన గుంటూరు వాళ్ళు మంచిగా వాడతారు అన్నిట్లలో. ఇలాచి, ఇలాచి ఫ్లేవరు కావాలి.
లవంగాలు. ఏది ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం ఒక 4 వీటి. సో ఇప్పుడు నువ్వు తీసుకున్న మసాలాలన్నీ అన్నీ ఇచ్చిన బిర్యానీ మసాలా అనుకోవచ్చు. అయితే మా దోస్త్ నేర్పించింది లేదు. ఓకే. ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టాలి అంతే కదా? అంతే, అదే బిర్యానీ మసాలా. ఇంకేమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఉన్నాయన్నీ వేసిన ఇంకేముంది? చాలా ఉంది. పెద్ద ఇలాచి, తర్వాత జాజి ముక్కని ఏదో అంటారు, అది ఏం లేవు మన దగ్గర. ఉన్న వాటితోటి బిర్యానీ మసాలా. ఓకే ఓకే. బిర్యానీ ఆకు దీంట్లో సరిపోదు కదా, డైరెక్ట్గా బిర్యానీ లేదు. ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ కూడా కావాలి కాబట్టి ఇది పట్టిన తర్వాత మళ్ళీ మసాలా పట్టాలి. ట్వీట్ ఏదో చేస్తుంది అక్కడ చిన్నగా ఏమంటారు, అది లేచిందనమాట పెచ్చు. దాన్ని పట్టుకొని ఇంకా ఇంకా కూర్చొని అంటున్నావు బిటి. ఎస్, నువ్వు మంచిగా అక్కడ ఆడుకోకుండా కొంచెమే మరీ తీయగా వస్తుంది. ఏంటి బిర్యానీ ఏడుస్తూ ఉంటే నాకు బిర్యానీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్ పెటల్స్ అనమాట. అవి దొరకలేదు. రోజ్ పెటల్స్ ప్లస్ వేడి. పక్కన వాళ్ళ ఇంట్లో రోజ్ చెట్టు ఉంది. ఇదేం చేయాలంటే ఒకసారి సోంపు ఇదేం చేయాలంటే ఒకసారి ఫ్రై చేయాలి. ఏంటి షాజీరా? షాజీరా. సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసావు ఆల్మోస్ట్. వేసా. దీన్ని ఫ్రై చేసుకోవాలి. చిన్నది లేదా? మినీ ఏం చేస్తున్నావు? ఎవరినా నా బొమ్మ? నువ్వేనా? ఎవరు మరి? నీ ఫ్రెండా? ఓకే. కొంచెం కొత్తిమీర, పుదీనా, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఇప్పుడు మసాలా, మిర్చి పేస్ట్ అండ్ మసాలా, రోస్టెడ్ మసాలా పేస్ట్. ఓకే, ఇవన్నీ మిక్స్ చేయాలి. వచ్చేసిందా? చేస్తుంది మెల్లగా. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటున్నావు? ఇప్పుడు మిర్చి పేస్టే బాగా. ఓకే. ప్లస్ అన్నీ పళ్ళకి తగలకుండా ఉంటుంది కదా మంచిగా, అంటే పచ్చిగా అట్లా వేసేస్తే. మిక్స్ చేస్తావా? కారం మరి దాంతో కొన్ని కాజు డైరెక్టా? డైరెక్ట్ ఏమి ఓకే. వెళ్తూనే ఉంది నువ్వు డోర్ తీస్తే. రబ్బర్ బ్యాండ్ దొరికిందా నీకు? ఇందాక దాంట్లో వేయలేదా? దాంట్లో వేసిన పౌడర్ అది ఇది మనకి రైస్ షాజీరా చాలా ఎక్కువ పడుతుంది బిర్యానీకి. అన్నీ ఇంకా మసాలాస్ అన్నీ అన్నంలో కూడా పడుతుంది. లోపల పెట్టిన
మొన్న చేసిన రెసిపీ కూడా ఇట్లనేనా సేమ్? మిన్నీకి నచ్చింది బాగా. ఎక్కువ ఇది పడుతుంది ఇలాచి పౌడర్, ఓకే. ఇలాచి పౌడర్ ఒక స్పూన్. నెక్స్ట్ బిర్యానీ ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నాం దీని తర్వాత? ముక్క లేకుండా ముద్దది కదా. అదేలే. తీసుకొస్తామేమో ఇదే ఫాలో అవ్వాలి, లేకపోతే మళ్ళీ మార్చాలి. సో మన బాగుందని చెప్పినాం కాబట్టి బాగున్నాను ఇట్లా ఏ రకంగా చెప్పింది. నెయ్యిని వచ్చేసి హాట్ వాటర్ వేయాలి. ఓకే. బియ్యం పెట్టుకున్న తర్వాత వాటర్ మిగిలిన దాంట్లో నుంచి ఒక కప్పు అదే హాట్ వాటర్ వేస్తాం. సో ఇప్పుడు వేసినవన్నీ సరిపోతాయి అంటాం? సరిపోతుంది ఖచ్చితంగా. ఉప్పు కూడా వేసినాము, మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. సరే మ్యారినేట్ చేయాలా? ఒక అట్లీస్ట్ ఒక 30 minutes 1 hour. సరేలే మరి నేను క్లీన్ పడుకోబెడతా. మ్యారినేట్ అవ్వండి. వాటర్ బాయిల్ అయిపోయింది, వేసేయడమేనా? బాయిల్ అయ్యాలి, బాయిల్ అవ్వాలి. ఓకే. అందరూ నెయ్యి వాడతారు కానీ నెయ్యి కూడా వాడాలి యాక్చువల్గా. ఆయిల్ ఏంటంటే ముక్క మంచిగా ఇదవుతుంది అనమాట, లైట్గా. సరే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి అయితే 30 minutes. ఇంగ్రీడియంట్ ఏంటి? ఫ్రైడ్ ఆనియన్స్. సో మనకి ఇక్కడ ఇట్లా దొరుకుతాయి కాబట్టి మనకి ఈజీ ఉంటుంది అన్నమాట. బిర్యానీలో మెయిన్ పార్టే ఇది, ఎందుకంటే ఇదే కొంచెం టైం టేకింగ్ కదా, ఫ్రైడ్ ఆనియన్స్. నేనైతే ఎక్కువ వేసుకుంటా. ఓకే. ఎవరేమన్నా అనుకున్నా ఎవరేమనుకుంటా. మంచి చేత్తో మిక్స్ చేసేసాయి, లేదంటే చేత్తో కలుపుతా. కొంచెం పెరుగు పడుతుందేమో కదా, అంటే గ్రేవీ. ఇవి రైస్లో వేసే ఇంగ్రీడియంట్స్. రైస్ 3 వేసిన సరిపోతాయి కదా, 3.5. చికెన్ ఎంత ఉంటుంది? సో మ్యారినేట్ అంటే రైస్ పక్కన వాటర్ బాయిల్ అయ్యే టైంలో మనం ఇది చేసి పెట్టుకుంటే అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేసినామంటే చికెన్ నైట్ నానబెట్టుకున్నాం కదా, కరెక్ట్. మనం నైట్ ఉప్పు కారం పసుపు వేసి వెల్లుల్లి వేసుకొని జస్ట్ ఇప్పుడు అర్ధగంట నాని ఇప్పుడు ఆల్మోస్ట్. ఓకే. గల్లుప్పు కానీ సాల్ట్. ఓకే. మనం అన్నీ ఒక 3.5 కదా, 3.5కి జస్ట్ ఒక 3 వేసుకున్నాము టేస్ట్. ఓకే. లాస్ట్లో కొంచెం వేయకపోతే సాటిస్ఫాక్షన్. తర్వాత హోల్ స్పైసెస్ అన్నది కానీ మన దగ్గర వేసేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా
కొంచెం మిగుల్చుకున్నావా లాస్ట్లో లాస్ట్లో పైన చల్లడానికి? మధ్యలో పైన చల్లడానికి. ఓకే, మళ్ళీ చెప్పు. దాంట్లో ఏంటి ఇప్పుడు? ఇప్పుడు మామూలుగా అందరు ఎట్లా చెప్తారు, 80% కుక్ అయిన తర్వాత వేసేసేయండి అంటారు. కానీ ఫస్ట్ 20% వేయాలి, లేయర్ ఫస్ట్ లేయర్ 20% కుక్ అండ్ వేయాలి ఫస్ట్. 20% ఎట్లా చూస్తారంటే అట్లనే చేతితో. తర్వాత 20. గైస్ మీరు లెక్కల్లో వీక్ అయితే కనుక కష్టమే బిర్యానీ చేయడం. సో ఈ 20%, 80%, 100% అంటే లెక్కల్లో ఈ వీక్ ఉన్న వాళ్ళు చేసుకోవడం కష్టమే అయితే. ఎందుకు నేను వీకే కదా. అవన్నీ జుట్టు బ్యాక్గ్రౌండ్ కూడా వేసింది ఈసారి. నైస్, సూపర్ నాన్న. ఇది ఒకటి చెల్లి దాని చెల్లి ఇది చెల్లి ఇది నువ్వు, ఇది నేను నీ కొమ్ములు పిలకలు ఉన్నాయి. కాదు అది హెయిర్ బ్యాండ్. హెయిర్ బ్యాండ్. మమ్మీ డాడీ ఎక్కడ మరి? బిర్యానీ చేస్తున్నారు. డాడీ బిర్యానీ చేస్తున్నాను, మమ్మీ షూట్ చేస్తుంది. జుట్టు దూకో నువ్వు, జుట్టు దూకో. జుట్టు దూకోవా అని అడుగుతుండు. లైట్గా మసలు కొంచెం హాట్ వాటర్ జస్ట్ ఓకే తీసి ఇలా వేయాలి చికెన్లో. రైస్ అందులో వేసడమేగా. ఒక అదే కడిగి నానబెట్టిన ఒక 15 నిమిషాలు ఇట్లా. ఓకే చేయగా. లైట్గా ఆయిల్, లైట్గా అంటే ఒక స్పూనా? 3 గ్లాసులకి అట్లా. కొంచెం ఆయిల్ పడుతుంది మంచిగానే కదా బిర్యానీ అన్న తర్వాత కొంచెం. ఇంకా అవ్వాలి 20%. ఓకే ఫస్ట్ లేయర్ అనమాట. మళ్ళీ ఇంకో లేయర్, ఇది 50%. బిర్యానీకి నెయ్యి లేకపోతే కష్టం కాబట్టి నెయ్యి. దమ్ అయిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుంది. సో బిర్యానీ రెడీ. పిల్లలు పుల్లు వస్తుంది. సూపర్ అయింది, ఆకలేస్తుంది. ఓకే ఎట్లుంది టేస్ట్? నిద్రపోయిందా? నాకు కూడా ముద్ద. వేడి బిర్యానీ ఎక్కువ వేయడం లేదు, నేను చేతులు పట్టుకున్నాను కదా. వేడి లేదు లేదు.
వేడిగా ఉన్నట్టు. ఆ? ఏంటి ఓయ్ ఏంటి అరుస్తున్నావు? బిన్ని ఎలా ఉంది బిర్యానీ?